రాష్ట్రంలో తూతు మంత్రంగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయని, తిరుపతిలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకం పోతోందని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ రాయల్ టీడీపీ నాయకులు ఓకా విజయ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లా నూతన కలెక్టర్ లక్ష్మీష నేరుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడమేంటని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నూతన కమిషనర్ అతిథి సింగ్ కూడా ఎమ్మెల్యేని కలవటం అనుమానాలకు తావుతీస్తోందని పేర్కొన్నారు. కలెక్టర్ కమిషనర్ల వ్యవహారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని, కలెక్టర్ కమిషనర్ల వ్యవహారాన్ని టీటీడీ జనసేనను కలిపి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. మొన్న జరిగినటువంటి దొంగ ఓట్ల దీంట్లో ఇదే కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు అభినయ్ రెడ్డి ఇద్దరూ కలిపి ఈ దొంగ ఓట్ల స్కామ్ని దగ్గరుండి అధికారుల్ని లోపరుచుకొని చేస్తే ఈరోజు సస్పెండ్ అయింది. అధికారులు మాత్రమే, వారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి మేము ఈ కలెక్టర్ గారిని కానీ కమిషనర్ని కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించండి, అంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయేసి మీకోసం మీ ఉద్యోగాల కోసం వాళ్ళ దగ్గర పోయి ఇలా మీరు బొకేలు వేసి శాలువాలు ఇవంతా చేయడం బాగాలేదని కూడా మేము తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున కూడా వారిద్దరికీ కూడా తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఆల్రెడీ దీన్ని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఎలక్షన్ వస్తూ ఉంది, నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపాలి, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ అనుమానాలు ఎలా వ్యక్తమవుతున్నాయంటే, ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన ఛార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని సన్మానించి ఆయన పుష్పగుచ్చి ఇచ్చి, సార్ దీనికి అర్థం కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు, ఇదే పార్టీకి ఎవరైనా పోటీ చేస్తే మాకు అనుమానం రాదు, ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి? ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పగుచ్చి ఇచ్చిస్తే ఒక ఐఏఎస్ సోదరుడు కలెక్టర్ గారు, ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ చేయగలుగుతాం? మేము ఎలక్షన్ ఉండగలుగుతామా? అధికారి, ప్రథమ అధికారి మీరు కలెక్టర్గా కూడా మెజిస్ట్రేట్ కూడా మీరు, ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు ఈ ఫోటో మీరు అవి కలవడము ఇది చాలా బాధాకరం అండి. ప్రజల్లో చాలా అనుమానం వ్యక్తమవుతుంది. మేము కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం సంకేతం ప్రజలకు ఇస్తున్నారు? దీనిపైన ఎలక్షన్ కమిషన్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాము. మా లీగల్ టీం ద్వారా, జనసేన తెలుగుదేశం పార్టీ లీగల్ టీం ద్వారా యూపీఎస్సీ చైర్మన్కి, చీఫ్ సెక్రటరీకి, అలాగే ఎలక్షన్ కమిషన్ గారికి, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు సాయంత్రం కంతా మెయిల్ చేయబోతాం లెటర్లు.